నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం చెరువులో ఆక్రమణ తొలగించిన రెవెన్యూ అధికారులు. చెరువు స్థలంలో కట్టిన ఇళ్లను ప్రొక్లైన్ సహాయంతో తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు. చంద్రకట అలంకారంలో వ్యాఘ్ర వాహనంపై కొలువైన భక్తులకు దర్శనమిచ్చిన శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి. త్రిపురాంతకంలో ఘనంగా దేవి శరణ్ నవరాత్రులు. మార్కాపురం డివిజన్లో రేషన్ కార్డుదారులకు ఇవ్వవలసిన కందిపప్పు, చక్కెర స్వాహా చేస్తున్న కొందరు రేషన్ డీలర్లు. ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. మార్కాపురం చేరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ దివాస్లో భాగంగా చేపట్టిన ఛత్రపతి శివాజీ పల్లకీకి ఘన స్వాగతం పలికిన ఆర్ఎం మరాఠా సంఘం సభ్యులు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన 100 ఎకరాల్లో చెరువు విస్తీర్ణం కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చెరువు కట్టకు ఇరువైపులా మరియు చెరువులో ఉన్న కొంత భాగం ఇతరులు ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించారు. దీంతో పలుమార్లు స్థానికులు చెరువు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం సబ్ కలెక్టర్ చెరువు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు చెరువును సర్వే చేసి అక్రమ కట్టడాలు కట్టిన వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సంబంధిత బాధితులు అక్రమ కట్టడాలు తొలగించకపోవడంతో రెవెన్యూ అధికారులు జేసీబీతో అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత 4 రోజులుగా చెరువును సర్వే చేసి అక్రమ కట్టడాలు కట్టిన వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. నోటీసులు అందుకున్న వారు కట్టడాలను తొలగించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేసీబీతో అక్రమ కట్టడాలను తొలగించినట్లు తెలిపారు. నోటీసులు జారీ చేసిన అన్నింటిని తొలగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కాగా అర్థాంతరంగా తమ గృహాల్ని కూలగొడితే కుటుంబాలతో ఎక్కడ ఉండాలని బాధిత కుటుంబాల వారు అధికారులను ప్రశ్నించారు. తమకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని కోరారు. ఈ 2 సెంట్లు చెరువు పూర్వంలో ఆక్రమించి రేకుల షెడ్ వేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో మేము నోటీసులు జారీ చేసి విషయం తెలియజేసి ఉన్నాము. ఆయన ఆఫీస్కి కూడా పిలిచి ఎంఆర్ఓ గారు చెప్పి ఉన్నారు. అయ్యా, చెరువు పూర్వంలో మీరు రేకుల షెడ్ వేశారు, ఈ చెరువు పూర్వంకు దీన్ని తీసేయమని నోటీసులు ఇచ్చాము. ఆయన నోటీసులు కూడా తీసుకుని తీసేస్తాం సార్ అన్నారు. తీసేయలేదు. ఈ ఆక్రమణలో భాగంగా ఈరోజు వచ్చి ఈ రేకుల షెడ్ని తొలగించడం జరుగుతుంది. ఒకటైనా టౌన్లో ఇంకా మనం చెరువు మొత్తం సర్వే చేస్తున్నాము. ఆ చెరువు ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఏదైనా స్ట్రక్చర్లు కట్టుకున్న వాళ్ళన్నా మొత్తాన్ని గుర్తించి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి మొత్తం చెరువు ఎవరైతే ఆక్రమించారో ఆ చెరువు పూర్వం పోగానే చెరువు చుట్టుపక్కల మొత్తాన్ని త్వరలో అన్ని ఎవిక్షన్ చేసేసి చెరువుకి కింద మొత్తం ఉంచుతాం. దాంట్లో కూడా ఏదో సర్వే చేస్తున్నారు. మా సర్వేయర్లో గత 10-15 రోజుల నుంచి ఒక 3-4 డేస్లో చెరువు మొత్తం సర్వే అయిపోద్ది. ఆక్రమణదారులను మొత్తం గుర్తిస్తున్నాము. ఎవరున్నా చెరువు పూర్వంబొక్కలో ఇల్లే కాదు ఎవరున్నా కానీ మొత్తాన్ని ఎంక్రోచ్మెంట్ ఏమన్నా మొత్తాన్ని తొలగించి చెరువు పూర్వంబొక్కలు మొత్తాన్ని చెరువు కింద అలాగే భూమి ఉంచాము. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రుల భాగంగా ఖరీదైన ధనలక్ష్మి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. 1,24,00,000 రూపాయలతో అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. శరణ్ నవరాత్రుల భాగంగా 2వ రోజు ధనలక్ష్మి రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తుంది. కొత్త కరెన్సీ 500, 200, 100 రూపాయలు, 50, 20, 10 నోట్లతో ధనలక్ష్మి అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు అలంకరించారు. ఖరీదైన అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ఉన్న 50 గ్రాముల ప్రజలు భారీగా తరలివచ్చారు. ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. గత 60 సంవత్సరాలుగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిన్న నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చినారు. వేలాది భక్తులు నిన్న దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2వ రోజు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కొన్ని వేల మంది ఇప్పటికే దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలిగారు. ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ గిద్దలూరు గ్రామ పట్టణ ప్రజలు కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆమె యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా సంఘం తరపున మరీ కోరుచున్నాము. ఈరోజు అలంకారంలో 1,24,00,000తో
అమ్మవారిని అలంకరించడం జరిగింది. కొత్త కరెన్సీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ధనలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొంది వారు కూడా ఆయురారోగ్యశ్రీరంతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ జై వాసవి. దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు దర్శించుకున్నారు. దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండల కేంద్రంలోని త్రిపురాంతకం క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవార్లను దర్శించుకుని విశేష పూజలు చేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి దంపతులకు వేద పండితుల మంత్రోచ్చరణతో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయబద్ధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులను ఆశీర్వదించి విశేష వస్త్రాలను బహుకరించి తీర్థ ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు. పుల్లల చెరువు మండల జాలర్ల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి జి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని మండల పరిషత్ కార్యాలయంలో జాలర్ల సహకార ఎన్నికలు జరిగాయని ఆయన వివరించారు. అధ్యక్షునిగా రేబొల్లపల్లి చిన్న వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా మూరం కోటయ్య, పాలకవర్గ సభ్యులుగా మరో 7 ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. పాలకవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సదరు ఎన్నికల్లో రేబొల్లపల్లి చిన్న వెంకటేశ్వర గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన 8 మంది కూడా పాలకవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వీరి పదవీ కాలం ఈ రోజు నుంచి 4/10/2029 వరకు, అనగా 5 సంవత్సరంలో వీరు పాలకవర్గ సభ్యులుగా పుల్లల చెరువు జాలర్ల సహకార సంఘంకు వ్యవహరిస్తారు. సాధారణ బదిలీలో భాగంగా కొమరోలు మండలానికి వచ్చిన నూతన అధికారులు అందరూ సకాలంలో ప్రజా సమస్యలు తీరుస్తూ వారికి జవాబుదారీతనంగా ఉండాలని నిర్లక్ష్యం వహించవద్దని మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య మరియు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలానికి అధికారులందరూ కొత్తగా రావడంతో సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఎంపీపీ అమూల్య ప్రారంభ ముగింపు సమయాల్లో ఉపన్యాసం చేస్తూ మండల సర్వసభ్య సమావేశంలో చర్చించే ప్రతి ప్రజా సమస్యల్ని అధికారులు అందరూ వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసం ఏర్పడ్డాయని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు. అనంతరం విద్య, వైద్య, రక్షణ, రెవెన్యూ, వ్యవసాయం, అంగన్వాడీ, గృహ నిర్మాణ శాఖ, ఉద్యానవన శాఖ, ఉపాధి హామీ శాఖ లాంటి శాఖలతో పాటుగా మొత్తం 20 శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ప్రసంగిస్తున్న సమయంలో ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎటువంటి చదువు చెప్పడం లేదని, ఇప్పటివరకు గణితం బోధించలేదని పిల్లలు చెప్పారని, విద్యాశాఖ అధికారిగా మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గణిత ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి గణితం బోధించేలా చూడాలని వారు సూచించారు. అలాగే ఆర్టీసీ ప్రస్తావన రాగా గిద్దలూరు నుండి తాడిచెర్ల మోటు మీదకి కొమరోలు పూర్మామిళ్లకు బస్సులను ఏర్పాటు చేయాలని ఎంపీపీ అమూల్య సూచించారు. తాడిచెట్ల మోటులో బస్సులు ఉండవని ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అలాగే రెడ్డిచెర్ల నుండి బయలుదేరే బస్సులు గిద్దలూరులో ట్రైన్ సమయానికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతరులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వెల్లువెత్తిన ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ వివిధ ఆలయాల్లో అమ్మవార్లు వివిధ అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శైవ వైష్ణవ ఆలయాల్లో ఆయా ఆచారాలకు అనుగుణంగా అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ గావిస్తూ ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉభయదాతలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయం నందు జగదాంబ వారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా సరస్వతి మాత, సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వరుణతేజ శర్మ, ఆంజనేయ శర్మలు జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు. అదేవిధంగా జగదాంబ అమ్మవారికి నక్షత్ర హారతుల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి కార్యక్రమాలు పర్యవేక్షించారు. జగదాంబ మాత శరణు శరణు అంటూ భక్తుల శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. దసరా నవరాత్రుల పూజ కైంకర్యాల భాగంగా అమ్మవారి రోజు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి సరసమైన ధరలతో మంచి నాణ్యమైన మద్యం అందించనున్నారని ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎక్సైజ్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపులకు ఎంతమంది అయినా టెండర్లు వేయవచ్చని, ప్రభుత్వానికి మద్దతుగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎర్రగొండపాలెం ప్రొవిషన్ 9 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎర్రగొండపాలెం మండలంలో 5 మద్యం షాపులు, పుల్లల చెరువు మండలంలో 3 మద్యం షాపులు, త్రిప్రాంతక మండలంలో 5 చొప్పున ఎర్రగొండపాలెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 3 మండలాలు మొత్తం 13 షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమైందని తెలిపారు. ప్రతి షాపుకి ఎంతమంది అయినా టెండర్లు వేయవచ్చని, దానికి సంబంధించి ఒక్కో టెండర్కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఎర్రగొండపాలెం పరిధిలోని షాపులకు వార్షిక లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు నిర్ణయించాలని తెలిపారు. పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నాయని తెలిపారు. మంచి మందు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలని ప్రతిపాదకంగా ఈ ప్రైవేటు వ్యాధి షాపులు చేయటం జరుగుతుంది. ఈయన ఒక గెజిట్ నోటిఫికేషన్ కలెక్టర్ గారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఒక ఎర్రగొండపాలెం స్టేషన్ పరిధిలో మొత్తం 13 షాపులు ఉన్నాయి. ఎర్రగొండపాలెం మండలం సంబంధించి 5, పుల్లచెరు మండలం సంబంధించి 5, త్రిపాదం సంబంధించి మండలం సంబంధించి 5 షాపులు ఉన్నాయి. మొత్తం 13 షాపులు ఉన్నాయి. ఈ 13 షాపులకు సంబంధించి ఒక్కొక్క ఏరియా మండలం లెక్కలో ఒక షాపుకి గవర్నమెంట్ వారు 65 లక్షలు ఫీజు నిర్ణయించారు. ఆ ఫీజు 2 సంవత్సరాలకు గాను ఒక సంవత్సరం సంబంధించి 65 లక్షలు 6 విడతలుగా కట్టుకోవచ్చు. 2 నెలలకు ఒకసారి కూడా కిస్తీ 2 నెలలు కట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక 2వ సంవత్సరం సంబంధించి 10% ఎన్హాన్స్ చేశారు. అది కూడా 6 విడతలుగా కట్టుకోవచ్చు. తర్వాత ఈ 2026 సంవత్సరం ఈ సంవత్సరం సంబంధించి అందరూ ప్రతి ఒక్క లైసెన్స్దారులు ఇవి రంగాలకు సంబంధించి అందరూ ఇంతకుముందు దాదాపు గత సంవత్సరంలో 14% ఉన్నది. అయినా మార్జిన్ ఇప్పుడు మన ప్రభుత్వం 20%గా ఎన్హాన్స్ చేసింది. మంచి ఆదాయాలు కూడా ఉంటాయని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం మంచి 20% ఇచ్చిందంటే చాలా గొప్ప విషయం. ప్రకాశం జిల్లా రాచల మండల కేంద్రంలోని రాచల పోలీస్ స్టేషన్ పరిసరాలను స్థానిక ఎస్ఐ పి కోటేశ్వరరావు తమ సిబ్బంది సహకారంతో పరిశుభ్రం చేయించారు. స్టేషన్ వెలుపల ఉన్న చిరుకంపను జేసీబీ సహాయంతో తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడారు. స్టేషన్ వెలుపల కంప, పిచ్చి మొక్కలు బాగా పెరిగి అపరిశుభ్రంగా ఉండడంతో వాటిని జేసీబీ సహాయంతో తొలగించి శుభ్రం చేయించినట్లు తెలిపారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచి ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, హోంగార్డు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రోడ్లపై ఇరువైపులా ఆక్రమణలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ట్రాఫిక్ అంతరాయం వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పట్టణ సీఐ సుబ్బారావు ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు చేపట్టారు. పట్టణ ఎస్ఐ వెంకట సైదుబాబు పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటుగా వీధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వాహనాలను తొలగించాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వాహనదారుల తీరు మారలేదు. దీంతో రోడ్లకు అడ్డంగా ఉంచిన ద్విచక్ర వాహనదారులకు చలనాలు విధించారు. ఎవరైనా ఎక్కడైనా రోడ్ల మీద ద్విచక్ర వాహనాల్ని ఉంచి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తే చలనాలతో పాటుగా ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరుగుతోందని ఎస్ఐ సైదులబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాధారణ బదిలీలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎంపీడీఓ వసంతరావు నాయక్ సాధారణ బదిలీపై వెళ్లడంతో మండల అభివృద్ధి అధికారిగా శ్రీదేవిని జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. ప్రకాశం జిల్లా దోనకొండలో సాధారణ బదిలీలో భాగంగా ప్రభుత్వం వారు దోనకొండలో మండల అభివృద్ధి అధికారిగా ఎం శ్రీదేవి నియమించడంతో మర్యాదపూర్వకంగా టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు మరియు వైవిడి ప్రసాద్, కొమ్మతోటి సుబ్బయ్య, పత్తి వెంకటేశ్వర్లు, పెమ్మసాని వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి పలువురు నాయకులు కలిసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న పలు సమస్యల్ని అడిగి తెలుసుకుని వారి అభిప్రాయాల్ని అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారంటూ నాయకులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పలువురు పాల్గొని అభినందన తెలిపారు.
నవంబర్ 18 నాటికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు జాతీయ ఉపాధి హామీ కొమరలు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరలు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్ని ఎన్నిక చేసే టీం సభ్యులకు అవగాహన సమావేశాన్ని ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పనులు గుర్తించే టీం సభ్యులుగా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు అగ్రికల్చరల్ అసిస్టెంట్లు మరియు సర్వేయర్లకు ఈ అవగాహన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద చేయవలసిన పనుల్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని, అందుకోసం టీం సభ్యులు వారి పంచాయతీల్లో ఏ విధంగా పనులు గుర్తించాలి, ఎలాంటి పనులు గుర్తించాలి, ఏ శాఖల పరిధిలో ఎన్నెన్ని పనులు ఉండాలి అనే వాటిపై ప్రణాళిక సిద్ధం చేసుకుని తెలపాలని ఆమె కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనుల్లో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన పనులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించిన కారణంగా వాటిపై దృష్టి పెట్టి అందుకు అనుబంధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా టీం సభ్యులు నవంబర్ 18 నాటికి పూర్తి చేసి ఏ పనులు చేయాలో ప్రణాళికను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, సర్వేయర్లు ఇతరులు పాల్గొన్నారు. 14 గ్రామ పంచాయతీల్లోని సచివాలయ సిబ్బంది అయినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, అలాగే సర్వేయరు, ఈ ముగ్గురి క్యాడర్స్ వాళ్ళను మన ప్లానింగ్ ప్రాసెస్లో అంటే ఎన్ఆర్ఈజెస్లో చేసేటటువంటి ప్లానింగ్ ప్రాసెస్లో టీమ్ మెంబర్స్గా వారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 3 క్యాడర్స్ను ప్లస్ ఎన్ఆర్ఈజెస్ సిబ్బందితోటి ఒక అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేసి ఈ ప్లానింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తాము, మనం ప్లానింగ్ ప్రాసెస్లో ఎలాంటి వర్క్స్ ఐడెంటిఫై చేయాలా, ఆ ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు మాకు డిపార్ట్మెంట్ వైజ్గా ఏ విధమైనటువంటి సహకారం అందించాలనే విషయంపై వాళ్ళతో కూలంకషంగా డిస్కస్ చేసుకొని ప్లానింగ్ ప్రాసెస్లో కూడా ఏ విధంగా మనం చేయాలనేది కూడా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి దానికి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్ను కూడా మేము అన్ని గ్రామ పంచాయతీలలో కమ్యూనికేట్ చేసి వచ్చే నెల నవంబర్ 18వ తేదీన ఈ ప్లానింగ్ ప్రాసెస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మ్యాక్సిమము అగ్రికల్చర్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ను ఐడెంటిఫై చేసే విధంగా మేము ఒక ప్లాన్ అనేది తయారు చేసుకొని ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా త్రిపురాంతకం క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని కుమారగిరిపై స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ భారతి త్రిపుర సుందరి దేవి దేవాలయాల్లో దసరా నవరాత్రోత్సవాల మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విష్ణు నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు వేద పండితులు అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి వేద పండితుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దేవాలయాల్లోని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి చంద్రఘట అలంకారంలో వ్యాఘ్ర వాహనంపై కొలువు తీర్చి విశేష పూజలు చేసి ఆలయ సన్నిధిలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవ సేవలో భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో జై బాల జై జై బాల అంటూ ఉత్సవ సేవ విజయవంతం చేశారు. దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల భాగంగా ఉత్సవ సేవలో అమ్మవార్లు కుష్మాండ దుర్గాదేవి అలంకారంలో శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లను దర్శించవలసిన భక్తులను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారిని దర్శనమిచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి విధుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షించారు. ఆటోల్ని క్రమ పద్ధతిలో నిలపాలని, ఆటో డ్రైవర్లు అన్ని అర్హత పత్రాలు తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని, రహదారి నియమ నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, యూనిఫామ్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, పట్టణంలో తిరిగే ఆటో డ్రైవర్లకు ప్రతి విషయం తప్పకుండా తెలుస్తుంది
వస్తుందని తెలియదని అసాంఘిక కార్యక్రమాలు చేసే వారి వివరాలు ఏమైనా తెలిస్తే పోలీసులకు తెలియజేసి పోలీసులకు సహకరించాలని కోరారు. అదేవిధంగా పట్టణ ఎస్ఐ సైదుబాబు మాట్లాడుతూ రాత్రి వేళలో రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో ప్రయాణించే మహిళల పట్ల కొంతమంది ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆటో డ్రైవర్లు స్వస్తి పలకన్నారు, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు అందే నాసరయ్య, వెంకటరెడ్డి, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఉంటేనే మనకి చాలా ప్రశాంతంగా ఉంటేనే ఎటువంటి యాక్సిడెంట్లు కావు, మనం సేఫ్గా ఉంటాం. కాబట్టి తొందరపడి ఎవరు కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం కానీ, పాసింజర్స్తో నేనున్నాను కదా, నాకేదో నా వెనకాల మా ఆటో వాళ్ళు 20 మంది వస్తారు, నేను ఏదనంటే మా ఆటో యూనియన్ స్టాండ్ అంతా నా దగ్గరకు వస్తారు, నేను ఏ తప్పు చేసినా నాకు సపోర్ట్ చేస్తారు అనే ఆలోచనతో ఉంటే తప్పు చేసిన వాడికి ఎవరు సపోర్ట్ ఇబ్బందులు అర్థమైందా? లాస్ట్ మీరందరూ కూడా మీకు మాకు ఒక అండర్స్టాండింగ్తో అవినాభావ సంబంధం మిమ్మల్ని నమ్మి మీకు నైట్ పర్మిషన్ ఇస్తున్నారు లేదా? ఎందుకు ఇస్తాను? నైట్ తిరిగేది ఎవరు తిరుగుతారు? పోలీసు వాడు తిరగాలి, లేదా దొంగ తిరగాలి, అవునా కదా? కానీ మిమ్మల్ని కూడా పర్మిషన్ ఇస్తున్నాం అంటే మీరు కూడా మాలో పోలీసులో భాగమనే ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం లేదా పర్మిషన్? కాబట్టి మీరు ఎవరైనా టౌన్లో కావచ్చు, మీ దగ్గరికి నాకు తెలిసి ఆటో స్టాండ్లో ఉన్న ప్రతి ఆటో సోదరుడికి తెలియని సమాచారం అంటూ మార్కాపురం టౌన్లో ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని మార్కాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలయ్య అన్నారు. గిద్దలూరు ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ఆ నూతన మద్యం విధానం భాగంగా లైసెన్సీస్ ఎవరైతే ఉత్సాహవంతులైతే ఈ విధానంలో పాల్గొంటారో వాళ్ళకి అవేర్నెస్ క్యాంపును ఏర్పాటు చేయడానికి, వాళ్ళకి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా డిప్యూటీ కమిషనర్ గారు, ఈఎస్ గారు మార్కాపురం నుంచి ఒంగోలు నుంచి పంపిస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఈ మద్య విధానం యొక్క లక్షణాలని, దానిలో పాల్గొంటే ఎంత లాభాలు వస్తాయి అనే విషయాల్ని మీ ద్వారా ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ పాలసీ అనేది చెప్పాను ఆల్రెడీ మీకు 24 నుంచి 26 జరుగుతుంది. పాపులేషన్ ఒక యూనిట్గా తీసుకొని 4 స్లాబ్స్గా విభజించారు. 4 స్లాబ్స్లో 0 నుంచి 10,000 పాపులేషన్ ఉంటే లైసెన్స్ ఫీజు 50 లక్షలు గాను, 10,000 నుంచి 50,000 దాకా ఉంటే 55 లక్షలు గాను, 50,000 నుంచి 5 లక్షల దాకా ఉంటే 65 లక్షలు గాను, అబోవ్ 5 లక్షలు ఉంటే 80 లక్షలు గాను లైసెన్స్ ఫీజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ షాపును దక్కించుకున్నారో వాళ్ళు కట్టవలసినటువంటి డబ్బు ఇంతకు ముందు అయితే హాఫ్ ఆఫ్ ద కట్టాలి. ఈ పాలసీలో అలా లేదండి. మీరు 2 నెలలకి అంటే సంవత్సరానికి కట్టవలసిన డబ్బు 6 ఇన్స్టాల్మెంట్లు కడితే సరిపోతుంది. అంటే 2 నెలలకి మీరు ఇన్స్టాల్మెంట్ కట్టేసి బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి పాలసీకి భిన్నంగా వెసులుబాటు ఈ ప్రభుత్వం వారు కల్పించారు. అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి మార్జిన్ మనీ కూడా 20% ఇవ్వడం జరిగింది. ఈ ట్యాక్సెస్ పాను వాళ్ళకి దరిదాపు 17% దాకా వాళ్ళకి లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు దక్షిణ దిగ్విజయ దివాస్లో భాగంగా చేపట్టిన ఛత్రపతి శివాజీ పల్లకికి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి విచ్చేసిన సందర్భంగా మార్కాపురం ఆర్ఏ మరాఠా సంఘం వారు ఘన స్వాగతం పలికారు. మార్కాపురం పట్టణంలో పూర్వ వీధిలో ఛత్రపతి శివాజీ పల్లకిని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరాఠా సంఘం మరియు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా తెలుగు గడ్డపైన మొట్టమొదటిసారిగా 1676 అక్టోబర్ 6వ తేదీన 1000 మందితో కూడిన మరాఠా సైన్యం అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా 2024 అక్టోబర్ 6వ తేదీ నాటికి 348 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ దివాస్ అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ యాత్రను కడప జిల్లా ఓడిపేట గ్రామంలోని శ్రీమాత అంబా భవానీ మందిరం నుండి శ్రీశైలం బయలుదేరారు. మార్గ మధ్యంలో మార్కాపురం చేరుకున్న సందర్భంగా మరాఠా సంఘం నాయకుల పల్లకికి ఘన స్వాగతం పలికారు. పట్టణ పూర్వవీధిలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించి పట్టణ సరిహద్దు వరకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కదం శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు జాజం రాంభూపాల్, అధ్యక్షులు గాయకోటి భుజంగరావు, మరాఠా బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో వాటర్ బాటిల్తో కూడిన విద్యను అందజేస్తూ ఉన్నామని పుల్లల చెరువు సెక్టర్ అంగన్వాడీ సూపర్వైజర్ శివలక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ శివలక్ష్మి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు మరియు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి ఈసీసీ డే కార్యక్రమానికి హాజరైన తల్లులందరికీ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి, పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. మనము ప్రతి నెల మొదటి 5వ తారీఖున ఈసీసీ డే జరుపుకుంటాము. దాని ప్రాముఖ్యతను ప్రజలందరికీ, తల్లులకి, ముఖ్యంగా ఎవరైతే ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లులకి దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలు వాళ్ళ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయి ఎలా ఉన్నది అనే తల్లులకు వివరిస్తాము. అదేవిధంగా మనకి జిల్లాకు వచ్చేసి కోఆర్డినేటర్ ఉన్నారండి, ప్రథమ నుంచి వచ్చారు వెంకట్ గారు. ఈసీసీ ఎడ్యుకేషన్ గురించి మనకి అవగాహన కల్పించడానికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిన నిత్యావసర సరుకుల్ని కొందరు రేషన్ డీలర్లు స్వాహా చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగనమ్మం పెడుతున్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుండి లబ్ధిదారులకు రేషన్ బియ్యం చక్కెరతో పాటుగా కందిపప్పు అందించాలని ఆదేశించిన రేషన్ డీలర్లు ఇవ్వకపోగా అడిగితే కందిపప్పు స్టాక్ రాలేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు. నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సైలెంట్ గా ఉండడంతో రేషన్ డీలర్లు వారి ఇష్టానుసారంగా చేస్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు. ప్రతి రేషన్ షాపులకి కందిపప్పు 2 నుండి 3 క్వింటాలు సరఫరా చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు కందిపప్పు 67 రూపాయలు, అరకిలో చక్కెర 17 రూపాయలు, 35 కిలోల రేషన్ కార్డుకి కిలో చక్కెర 12 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయిస్తే కొందరు రేషన్ డీలర్లు కందిపప్పు 70, చక్కెర 20 రూపాయలు విక్రయిస్తున్నారు. అవినీతికి అడ్డాగా మలుచుకున్న డీలర్లు డివిజన్ తో పాటు మార్కాపురం నియోజకవర్గంలో రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఫ్రీ హోల్డ్ భూములు మరియు చుక్కల భూములకు సంబంధించి విలేజ్ రెవెన్యూ అధికారులు, విలేజ్ రెవెన్యూ సర్వేయర్ల మరియు డిజిటల్ అసిస్టెంట్లతో డీటీ నల్లగటి మల్లికార్జున నాయుడు సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నూతన డిప్యూటీ తహసీల్దార్లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశానికి హాజరయ్యారు. వారితో గత ప్రభుత్వంలో పంపించిన ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన ఫైల్ సత్వరమే రెడీ చేయాలని తెలిపారు. తహసీల్దార్ లేకపోవడంతో డీటీ నల్లగటి మల్లికార్జున నాయుడు పాల్గొని సిబ్బందికి తగు సూచన జారీ చేశారు. ప్రజల భూ సమస్యని సత్వరమే పరిష్కరించేందుకు సిబ్బంది సహకరించాలని తెలిపారు. ఈ సమావేశానికి హాజరు కాని వీఆర్ఓలకు, సర్వేయర్లకు మెమో ఇవ్వాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్గా జె వెంకటయ్య నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా గిద్దలూరు నుండి కొమరోలుకు వచ్చారు. గిద్దలూరులో 6 సంవత్సరాల పాటు డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. మొదటగా తాను ఆర్మీలో బాధ్యతలు నిర్వహించారని, రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖలో బాధ్యతలు నిర్వర్తించారని, ఆ తర్వాత గ్రూప్స్ పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసినట్టు తెలిపారు. మొన్నటి వరకు కొమరోలు డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించిన మల్లికార్జున నాయుడు బదిలీపై వెళ్లడంతో కొత్తగా వెంకటయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తోందని, రానున్న రోజుల్లో అధికారాన్ని సైతం చేయించుకుని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జావేద్ అన్వర్ అధ్యక్షన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి గౌతు సత్యేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదాలతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల అనుసారం మరి జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారితో కలిసి మరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మార్కాపురం నియోజకవర్గం రివ్యూ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న విషయం ఈరోజు మనందరం గమనించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానివ్వండి, ఆయన దేశ ప్రజల పట్ల ఆయన చెప్పిన మాటలకి, ఆయన చేసిన పనులకి ప్రజలు విసిగిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు
ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు, ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు భారత్ జోడో యాత్ర అని చెప్పి కాశ్మీర్, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీకి చావు తప్ప కన్నులట్టపోయినట్టుగా బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామంలో కల్లూరు నుండి కాశీపురం వెళ్లే మార్గ మధ్యంలో జమ్మెన్ కాల్వ వాగు వద్ద గల పొలాల్లో విద్యుత్ మెయిన్ లైన్ వైర్ బ్రేక్ అవ్వడంతో శుక్రవారం రాత్రి నుండి పడమర కాశీపురం గ్రామంలో విద్యుత్ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రాత్రి అంతా కరెంటు లేకపోవడంతో విపరీతమైన దోమపోటుతో రాత్రంతా జాగరణ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు నిద్రలేక అల్లాడిపోతున్నారు. తిరిగి కరెంటు లేకపోవడంతో మోటార్లు పనిచేయక పశువులకు అలాగే ప్రజలకు వాడుకోవడానికి, త్రాగుటకు నీరు లేక పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కనీసం ఫోన్లు చేయడానికి కూడా ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి నానా తిప్పలు పడుతున్నారు. సదరు విద్యుత్ లైన్ కట్ అయిన విషయం విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చీకటి పడడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఇప్పుడైనా సంబంధిత విద్యుత్ అధికారులు జోక్యం చేసుకుని వెంటనే విద్యుత్ లైన్ రైడ్ చేసి విద్యుత్ సరఫరా ఇవ్వాలని పలువురు స్థానికులు విద్యుత్ అధికారులను కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత సావిత్రి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. పట్టణంలో ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎటు చూసిన భక్తి భావంతో మహిళలు పూజలు నిర్వహిస్తూ జయమాత అంటూ వాసవి మాత నామస్మరణతో అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలమురళీకృష్ణ, కార్యదర్శి సూర్య వెంకట సుబ్బారావు, కోశాధికారి రామడుగులు రమేష్ కార్యవర్గ ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి విశేష జలాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఉభయదాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు ఆటో ముందు టైర్ పంక్చర్ కావడంతో ఆటో బోల్తా పల్టీలు కొట్టడంతో 5గురికి గాయాలైన సంఘటన మాదిరెడ్డిపాలెం గ్రామం వద్ద జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆటో ముందు ఒకసారిగా పంక్చర్ కావడంతో ఆటో బోల్తా పల్టీలు కొట్టడంతో 5గురికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. గాయాలైన వారిలో కొనకనమిట్ల మండలం తువ్వపాడు గ్రామానికి చెందిన దానియేలు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వల్పంగా గాయపడిన వారికి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్.